మోసమే కదా ఇది, పచ్చి మోసం కదా. అమ్మ మీదొట్టు అడ్డంగా నరికేస్తాను అంటారు ఎన్టీఆర్. అమ్మ మీదొట్టు డబ్బులు లేవు, 150 రూపాయలు ఉన్నాయి అంటారు. ఇది మోసం కదా. లైకులు చేయండి చెప్తాను, మోసమే కదా. ప్రూఫ్లు చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. అర్జెంటుగా ప్రతి ఒక్కడును మా అకౌంట్కి పంపించాను. ఆ దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర అయితే 116 రూపాయలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్. కొలంబియాలో ఉంటూ 116 రూపాయలు ఉంటాయి. నేను కొలంబియాలో ఉన్నాను, అది కంబోడియా ఉన్నారు. కొలంబియా ఒకటే. అర్జెంటుగా పంపించండి నా అకౌంట్లోకి. ఇప్పుడు అర్జెంటుగా 10 లక్షలు రాకపోతే అందరినీ అసలు ఈ యూట్యూబర్లు ఎందుకురా స్కామ్ ఎక్కడ జరిగిందో, అసలు ఈ గూడు పుటాని వెనకాతల గమ్ము రవి హస్తం ఎందుకుందో చెప్తాను. మీరు నవ్వలేక చచ్చిపోతారు. ఇంత స్కామ్ని నిజంగా మాకు బుర్రలోకి రావట్లేదండి. మీరు ఎలా పట్టేస్తున్నారండి ప్రూఫ్లతో సహా అని. నాకు ఒక ముద్దు వీలైతే దగ్గరుంటే ముద్దు పెడతారు, లేదంటే ఒక గొద్దు పెడతారు. లైకులు కమెంట్లు వదలకండి. సోషల్ పోలీస్ బతుకున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సేఫ్గా ఉన్నారు. లేదంటేనా ఈ పాటకి గమ్ము ఈ ఉప్మా మోసం చేసిద్దరు. మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఆగండి, శాంతించండి. ధర్మం తేల్చేద్దాం. కాదు ఉప్మాని మోసాలు ఎట్టినా తెలియకొడతాను కాదా. అమ్మ మీద ఒట్టి 150 రూపాయలు ఎవరైనా అకౌంట్లో ఉంటాయా? ఓకే, నా అకౌంట్లో ఇప్పుడు 116 రూపాయలు ఉన్నాయి. ఏడ్ చేయమంటారు అయితే 116 రూపాయలు ఉన్నాయి. నేనైతే 15 రోజుల నుంచి అన్నమే తినట్లేదు. అలాగైతే చూడు కడుపు ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. ఇదిగో చూడు వెళ్ళిపోయిందా, చూడు కడుపు వెళ్ళిపోయింది లోపలికి. 15 రోజుల నుంచి నేను అన్నం తినట్లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలే ఉన్నాయి. నాకు అర్జెంటుగా మీరు 10 లక్షలు పంపించారు. ఎందుకు అందరూ సాగుతూ డబ్బు మిమ్మల్ని ఎవరు ట్రావెలింగ్ చేయమన్నారంటే మరి అంతే. మిమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు. నాకు నా కడుపు ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను. నేను 15 రోజులు అయింది అన్నం తిని. ఇదిగో బొజ్జ చూడండి, కడుపు లోపలికి వెళ్ళిపోయింది. ఇంత బొజ్జ ఆ లోపలికి వెళ్ళిపోయింది. నాకు మొన్నటి వరకు 6 నెలలు కడుపు అంత ఉండేది ఇంత బొజ్జ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా మీరు డబ్బులు పంపించాలి. 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. ఒట్టు బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలే ఉన్నాయి. ఇదిగో ఈ రోజుల్లో ముస్టోరీ బ్యాలెన్సే 2000 5000 ఉంటున్నాయి. మీకేట్లా 100 రూపాయలు ఉండదు. మరి అంతే నమ్మాలా? ఆడిని నమ్మినప్పుడు లేదు కానీ నన్ను నమ్మరా మీరు? ఆడిని నమ్మారా మీరు? ఆడి దగ్గర 150 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నమ్మినోళ్ళు నా దగ్గర 100 రూపాయలు ఉందంటే ఎందుకు నమ్మరు? వాడు 10 రోజుల నుంచి అన్నం తినట్లేదంటే మీరు నమ్మారా లేదా? చెప్పండి. నమ్మితే లైక్ చేయండి. నమ్మినోళ్ళు మరి నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. మంత్రి సత్యనరాజు గారు చెప్పారని చెప్పి నేను తినట్లేదు. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు. అర్జెంటుగా నాకు డబ్బులు పంపించాడు. డబ్బులు పంపించకపోతే బాగోదు. ఆడికి ఎంతైతే పంపించారో నాకు అంత. ఆడి 10 రోజులే అన్నం తినట్లేదు. నేను 10 రోజుల నుంచి అన్నం లేదు. ప్రూఫ్ చూసుకోండి. బొజ్జ వెళ్ళిపోయింది లోపలికి. అది అమ్మో కడుపు లోపలికి వెళ్ళిపోయింది. నా కడుపు లోపలికి వెళ్ళిపోయింది. నాకు నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. వినబడుతుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ప్రూఫ్లు చూపించే ముందు నా ప్రూఫ్లు చూపిస్తాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంది. నాకు డబ్బులు కావాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు 100 రూపాయలు ఉంది. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు మొత్తం మా ఇంటికాడ చిన్న కుక్కపిల్ల ఉంది. అది కూడా రోడ్డు మీద పడిపోయింది. ఇప్పుడు మీరు డబ్బులు పంపించాలి. రైట్ నౌ అర్జెంటుగా. కింద గూగుల్ పే నెంబర్ ఇచ్చాను, ఫోన్పే నెంబర్ ఇచ్చాను, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. కావాలి, అర్జెంట్ కావాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు పంపించాలి. ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను. నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. ప్రూఫ్లు చూపిస్తాను. ప్రూఫ్లు చూపించే ముందు నేను నా గురించి అయితే చెప్పుకోవాలి. ఇదిగో 15 రోజుల నుంచి అన్నం తిన్నాను. కడుపు చూడండి, కడుపే ప్రూఫ్. ఇదిగో అదిగో చూసారా కడుపు చూసారా? మీకు ఏడుపు వస్తుందా? ఏడండి. ఏడ్చి అర్జెంటుగా నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంది. నాకు ఒక 5 లక్షలు పంపించాలి. కుదరదు. ఆడు కంబోడియాలోనే ఉన్నాడు. ఇండియాకి దగ్గర కంబోడియా. ఇండియా కన్నా చీప్ కంబోడియా. కానీ కొలంబియా చాలా దూరం ఉంది. ఇండియా నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు అర్జెంటుగా డబ్బులు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే మొత్తం 100 రూపాయలు వేసాం. ఇంకా ఎక్కువ ఇవ్వండి. చాలా ఎక్కువ ఇవ్వండి. చాలా డబ్బులు ఎలాగ ఇవ్వాలంటే అసలు నేను 15 రోజుల నుంచి అన్నం తినలేదు. ఒకే రోజు తినేస్తాను 15 రోజులు అన్నం. మీరు ఎక్కువ 8,000 మంది అయితేనే ప్రూఫ్ చూపిస్తాను. 8,000 మంది అయితేనే ప్రూఫ్ చూపిస్తాను. లేకపోతే చూపించు. మీరు ప్రూఫ్ కావాలంటే ఫుల్ కంప్లీట్లీ వాచ్. కాదు ఏమండి, భగవంతుడు సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, మా ఇంటికాడ ఉన్న కుక్క పిల్ల రోడ్డు మీద పడిపోయాము. మేము ఇప్పుడు అనాథలం అయిపోయాము.
నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు ఉన్నాయి, అప్పులు 28 లక్షలు ఉన్నాయి, వడ్డీ రేటుతో కలిపి 30 లక్షలు అయిపోయి, అర్జెంటుగా డబ్బులు పంపించండి ప్లీజ్. ఇదిగో ప్రూఫ్ చూడండి, చూపిస్తాను. 8,000 మంది అయితేనే చూపిస్తాను, లేకపోతే చూపించండి. ఎందుకంటే ఉత్తుపుణ్యాన్ని ప్రూఫ్ చూపించడానికి నేను నిరపాపం ఏం కాదు, చూపిస్తాను ప్రూఫ్. ఏమండి మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడు సాక్షిగా 15 రోజులు అయింది నేను అన్నం తిని. మీరు కావాలంటే ప్రూఫ్ చూడండి, నా బొజ్జ బొజ్జ చూసారు కదా, లోపలికి వెళ్ళిపోయింది. 15 రోజులు అయింది నేను అన్నం తినలేదు. మీరు డబ్బులు పంపిస్తే అన్నం తింటాను. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంది, చూపిస్తాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలైనా మీరు చూసి కనుకరించాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రూఫ్ చూపించే ముందు ఉప్మాని చేసే స్కామ్ కాదండి. ఆయన కంబోడియా ఉన్నారు, ఇండియాకి కంబోడియాకి డబ్బులేం అవ్వవు, ఫ్లైట్ ఛార్జెస్ 5,000. కానీ ఇండియా నుంచి కొలంబియా దూరంలో ఉన్నాను, అంటే కష్టం నాది, బాధ నాది. ఆడి 10 రోజుల నుంచి అన్నం తినట్లేదు, నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. ఎవరు గొప్ప? 10 రోజుల నుంచి అన్నం తినలేనోడు గొప్ప, 15 రోజుల నుంచి అన్నం తినలేనోడు గొప్ప? హూ ఈజ్ ఇంపార్టెంట్? 15 రోజుల నుంచి అన్నం తినలేడు, నువ్వు 20 రోజుల నుంచి అన్నం తినట్లేదా? అయితే పెట్టుకోరా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ అడుగు. ఓకే దగ్గరికి వచ్చారు. 100 రూపాయల, థ్యాంక్ యూ బ్రదర్. నీ పేరు చెప్పి చికెన్ మొక్క అయితే దొరికింది. ఇంకా డబ్బులు ఇస్తే ఇంకా తింటాను. మీరు డబ్బులు పంపిస్తే నేను ఇప్పుడు అన్నంకి వెళ్ళి తింటాను. మీ ముందే ఇదిగో, మీ ముందు అంతా అన్నం తింటాను. అరే 15 రోజులు అయిందిరా, కనికరించాను రా. నా బొజ్జు చూస్తే తెలియట్లేదా? అబద్ధం ఆడుతున్నాను చూడు. పేగులు అరుస్తున్నాయి రా. అరుపులు ఏంటి అని అరక్కని, పేగులు లోపల ఉన్న పేగులు అరుస్తున్నాయి. పేగుల సౌండ్ అది, అంతేగాని నేను సౌండ్ చేయట్లేదు. మళ్ళీ వింటారా పేగుల సౌండ్? పేగులు ఎప్పుడైనా అర్థం విన్నారా? నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. గాయస్ ప్లీజ్ ట్రస్ట్ మీ, గాడ్ ప్రామిస్ 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు నేను. 15 రోజుల నుంచి డబ్బులు లేక బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలే ఉంది. మీకు చూపిస్తాను ఇప్పుడు, మీకు ప్రూఫ్ చూపిస్తే మీరు నమ్ముతారు కదా. ఇప్పుడు వాడు 150 రూపాయలు చూపించాడు, 10 రోజుల నుంచి అన్నం తినట్లేదు. జాగ్రత్తగా వినాలి మీరు, ఇక్కడ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మిమ్మల్ని మోసం చేయలేదు. జనాలను ఎవరైనా ఎర్రిపాపలు చేయొచ్చా? అందులో తెలుగోళ్ళని ఎర్రిపాపలు చేయడం అవుతారా? ఇజ్ ఇట్ పాసిబుల్ తెలుగోళ్ళని ఎర్రిపాపలు చేయడం? కానీ ఇండియా నుంచి కంబోడియా, పక్కనే ఉన్న కంబోడియాకి వెళ్ళి ఉప్మానికి డబ్బులు లేవు, 150 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 10 రోజుల నుంచి అన్నం తినట్లేదంటే మీరు డబ్బులు పంపిస్తున్నారు. నేను ఇండియా నుంచి కొలంబియా చాలా దూరంలో ఉంది, ఇండియా నుంచి కొలంబియా చాలా దూరంలో ఉంది, అండ్ నేను 15 రోజుల నుంచి అన్నం తినట్లేదు. ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తాను. ఇదిగో నా బొజ్జ చూడండి. ఏం సార్ అరుస్తున్నారు అంటే, అది పేగులు అరుస్తున్నాయి. అన్నం పెట్టండి అని పేగులు అరుస్తున్నాయి, అది పేగుల శబ్దం ఎలాగుంటుందంటే చూడండి. మళ్ళీ కలుస్తాయి, గట్టిగా అరుస్తున్నారు రా బాబు, డబ్బులు పంపించాడు రా. అవి కనుక అరిసి చచ్చిపోయానుకో మీకే పాపం చుట్టుకుంటుంది, నాకు ఏదైనా అయితే మీకే పాపం చుట్టుకుంటుంది. మీరు పంపించాలి. ఓకే 8,000 మంది అయ్యారు. ఇప్పుడు చూపిస్తాను ప్రూఫ్, జాగ్రత్తగా వినండి. ప్రూఫ్ నెంబర్ 1 ఏంటంటే, ఇదిగో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైం నేను స్కూల్ వినండి. ఇది ఉప్మా, ఇది రాజారెడ్డి, ఇది రాజు కనబోయిన. జాగ్రత్తగా వినండి. ఉప్మాకి 396 వీడియోలు ఉన్నాయి, రాజారెడ్డికి 284 వీడియోలు ఉన్నాయి, రాజుకి 485 వీడియోలు ఉన్నాయి. ఓకే, ఉప్మా పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, రాజారెడ్డి పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది, రాజు పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 10, 5, 2 అంటే ఉప్మాయే టాప్ అన్నిటిలోని. వీడియోస్ ఇదిగో సబ్స్క్రైబర్లోని ఉప్మాకి 8 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నాయి, రాజారెడ్డికి 4 లక్షలు అంటే 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, రాజుకి 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా ఉప్మా విషయానికి వస్తే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా డబ్బులు చూడండి. 396 వీడియోలకి 15 కోట్ల వ్యూస్ అంటే అక్షరాల ₹1 కోటి డబ్బులు. ఇది ₹1 కోటి వచ్చినట్లు ఇక్కడ ప్రూఫ్, ఇదే ప్రూఫ్. రాజారెడ్డికి 284 వ్యూస్, దానికి ఆల్మోస్ట్ 38 లక్షలు, 38 అంటే 3 కోట్లు. ఇది 15 కోట్లు, ఇది 3 కోట్లు. రాజుకి 485 వీడియోలకి వ్యూస్ వచ్చేసి 4,90,000. అంటే చూడండి, వ్యూస్ తక్కువ, ఏజ్ తక్కువ, డబ్బులు ఎక్కువ. వ్యూస్ తక్కువ, ఏజ్ తక్కువ, డబ్బులు 5 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లోనే మనోడు ₹1 కోటి సంపాదించాడు. ఈయన మహా అయితే 20 లక్షలు సంపాదించాడు 5 సంవత్సరాల్లోనే. ఈయన మహా అయితే 15 లక్షలు సంపాదించుంటాడు 10 సంవత్సరాల్లోనే. ఇవన్నీ తిరగడానికి అయితే డబ్బులు పోతాయి. ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను, వెయిట్ అండి. ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను.
చూపించాక మీరు మాట్లాడండి. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను. యూట్యూబ్లో నేను ఎంత సంపాదించాను బాబు $9 ఏటి వస్తుందమ్మా, ఇంకా పంపించండి. అసలు నేను 15 రోజుల నుంచి అన్నం తినట్టు అది కావాల్స్తే చూపిస్తాను. ఇదిగో బొజ్జ చూడండి, 15 రోజుల నుంచి అన్నం తినలేదు, పేగులు అరుస్తున్నాయి. నేను అమ్మ 10,000 మంది అయిపోయారా అయితే పర్ఫార్మెన్స్. ఇదిగో మళ్ళీ 10,000 మంది కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను 15 రోజుల నుంచి అన్నం తినలేదు. నేను కొలంబియాలోనూ అడుక్కు తింటున్నాను. మా అమ్మ, మా నాన్న, మా కుక్క పిల్ల, నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి కుక్క పిల్ల ఉంది. కుక్క పిల్ల, మా తమ్ముడు రోడ్డు మీద పడిపోయాం. మేము రోడ్డు మీద పడిపోయి అప్పుల పాలు అయిపోయాం. మీరు డబ్బులు పంపించారు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ $100 ఉన్నాయి. 15 రోజుల నుంచి నేను అన్నం తినలేదు. కావాల్స్తే ప్రూఫ్ చూడండి. కావాల్సి ఇది ప్రూఫ్, ఇది ప్రూఫ్, ఇది ప్రూఫ్ 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 10,000 మందికి. ఇదిగో ప్రూఫ్ ఏదంటే, సార్ ఏంటి సార్ అరుస్తున్నాడంటే పేగులు అరుపు. పేగులు ఆకలితోనే అరుస్తున్నాయి, అందుకే ఈ అరుపు. అంటే పేగులు అరుస్తున్నాయి అన్నం పెట్టండి అని. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. బ్యాంక్ బ్యాలెన్స్, నా యూట్యూబ్ ఇన్కమ్ చూపిస్తాను. ఓకే, మీకు పాపం తెలుగు వాళ్ళని మోసం చేయకూడదు. పాప మంచోళ్ళరా బాబు తెలుగు వాళ్ళట. తెలుగు వాళ్ళు అందరూ ఎరుపాపలు చేసేస్తున్నారు. నేనే కాపాడుతున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా స్కామ్ అయిపోయాక గొమ్మని చేసిన మోసం ఏంటి, ఇందులోని గొమ్మని హస్తం ఎందుకు ఉందో చెప్తాను. ఓకే, ఇప్పుడు నా యూట్యూబ్ ఇన్కమ్ చూపిస్తాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇదిగో 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 జాగ్రత్తగా చూడండి. ఇదిగో చూస్తున్నారా, నా అన్వేషణ ఆల్మోస్ట్ 5 లక్షల దగ్గర ఉన్నాం. డబ్బులు ఎంత ఉన్నాయి? 12. నిన్న చూపించాను 13, ఇప్పుడు తగ్గాయి అనుకోండి. 12 అంటే 12T అంటే ఎంత అనుకున్నారు? ఆల్మోస్ట్ 20. ఇదిగో ఎన్ని రోజులకి? లాస్ట్ 28 డేస్, లాస్ట్ 28 రోజులకి. బాగా జాగ్రత్తగా చూడండి, లైవ్లో చూపిస్తే మీరు దొరకపోతారు ఎవరైనా దొంగ. లాస్ట్ 28 డేస్కి 12T. 12T అంటే 12,000. 12,000 అంటే ఎంత వచ్చాయి? ఒక నిమిషం ఏదమ్మా, అమ్మమ్మ బంగారు కాలిక్యులేటర్ చూపించమ్మా. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎడ్యుకేట్ చేయాలమ్మా. 12,000 $12,000 ఇంటూ, ఇదిగో 12,000 ఇంటూ $80 ఉంది డాలరు. $80 వేద్దాం. $80 అంటే అక్షరాల 9,60,000 అంటే ఎంత? ఎంత అమ్మా కుర్రోళ్ళు? 28 రోజుల్లో నాకు ఎంత వచ్చింది? జాగ్రత్తగా వినండి. 28 రోజుల్లో నాకు ఎంత వచ్చింది? $10 లక్షల వచ్చింది. బెల్ల కొడుకులాగా 10 లక్షలు వచ్చింది. జై సాయిరామ్. నిజంగా తిరుపతి వస్తే 10 అందులోని డబ్బులు వేస్తాను. తిరుపతి ఉండిలో డబ్బులు వేస్తాను. వెంకటేశ్వర స్వామికి వేస్తాను, శ్రీది సాయిబాబాకి వేస్తాను. ఎందుకంటే తప్పు వెయ్యాల. ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. బ్యాంక్ బ్యాలెన్స్. 11,000 మంది అయ్యారంటే చెప్పాలి మీకు. మళ్ళీ చెప్పాలి. ఏమండి 11,000 మంది అయ్యారు. ప్రాబ్లం ఏంటంటే నేను కొలంబియా దేశంలో ఉన్నాను. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా కుక్క పిల్ల రోడ్డు మీద పడిపోయాం. మొత్తం అప్పుల పాలు అయిపోయాం. అండ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి $100 ఉంది. నేను 15 రోజుల నుంచి అన్నం తినలేదు. కావలిస్తే ప్రూఫ్ చూడండి. ఏంటి సార్ అరుస్తున్నారంటే పేగులు అరుస్తున్నాయి. అక్కడ అన్నం తినలేదని పేగులు చెప్తున్నాయి. అంటే పేగులు అరడం కూడా మీకు చూపించాను. రియాలిటీ ఉండాలి కాబట్టి పేగులు అయితే అరుస్తున్నాయి. మళ్ళీ ప్రూఫ్లు చూపిస్తాను. అదే ఇప్పుడు చూసారు కదా, ఇవి 15 లక్షలు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్దాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఆయన యాక్సిస్ బ్యాంక్, ఇద్దరం యాక్సిస్ బ్యాంకే వాడుతున్నాం. ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయాల్సింది ఇదిగో 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 ఏది ఇదిగో ఏదమ్మా, ఇదిగో యాక్సిస్ బ్యాంక్ లాగిన్ ఇక్కడ ఉంది. లాగిన్ ఇక్కడ ఉంది. బాగా జాగ్రత్త చూడండి. బ్యాలెన్స్ ఎక్కడ చూపించారు? $150 ఇక్కడ చూపించారు. అదేంటది? లాగిన్ అయితే నాకు అది కనబడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్. లాజిక్. ఇప్పుడు లాగిన్ అయ్యి చూపిస్తాను. లాగిన్ పాస్వర్డ్ చూపించకూడదు మీకు. ఏది 1 2 పాస్వర్డ్ పర్వాలేదులే చెప్పేసిన ఎవరే చేసిరు. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. నాకు ఎన్టీఆర్ గారు చెప్పారు పాస్వర్డ్ ఎవరికి చెప్పొద్దని. జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు ఒక మూవీలో, ఎవరికి చెప్పకూడదని చెప్పారు. ఏది ఒక్క నిమిషం అండి, చూపించేద్దాం. ప్రూఫ్ చూపించేద్దాం. ఇప్పుడే ప్రూఫ్ చూపించేస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ $100 ఎలా ఉందో. ఒక్క నిమిషం ఉన్నాను. 12,000 అయితే కనుక మళ్ళీ చెప్తాను పేగులు ఎలా గరుతున్నాయని. ఎందుకంటే మళ్ళీ 1000కి హైయెస్ట్ వ్యూ కౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తాను. ఒక్క నిమిషం. పేగులు అరుస్తున్నాయండి. 12,000 అయితే కనుక పొరపాటున 12,000 అవ్వాలి. అయితే అయిపోయాయి. మళ్ళీ మొత్తం పేగులు అరుద్దాం చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నాయో. 12,000 అవుతున్నాయి. మరి అమ్మ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించే ముందే పేగులు అరుస్తాయి. మళ్ళీ 12,000 అయిపోయారా అమ్మ, 12,000 అవ్వకూడదు ఏమిటో. మళ్ళీ పేగులు నీ అమ్మ 12,000 అయిపోయారా. 12,000 అయిపోతే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 12,000 అవ్వకూడదు దేవుడా 12,000 చూస్తున్నారు. 6,000 లైక్లు అయితే అందరూ చేయాలి. 12,000 అయిపోతే కనుక నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ప్రాబ్లం అంతా అసలు ప్రూఫ్ ఏంటి, స్కామ్ ఏంటి, తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్పాలి. 12,000 అవ్వకూడదు దేవుడా, 12,000 అవ్వకూడదు. లైక్లు చేయండి అమ్మ. 12,000 మంది 5,000 లైక్లు ఏంటి? 12,000 అవ్వకూడదు దేవుడా. మళ్ళీ చూపించాల్సి వస్తుంది ప్రూఫ్ వీళ్ళకి. 12,000 దేవుడా. 12,000 ఇదిగో 12 అమ్మయ్యా పోండి. జై సాయిరా. లైక్లు చేయండి అమ్మా అందరూ. 12,000 ఆఫ్ లైక్లు అంటే ఎవరు చేయట్లేదు. ఇదిగో ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి అమ్మా. బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? జై సాయిరామ్.
ఇన్కమ్ వచ్చింది, అంటే యూట్యూబ్ డబ్బులు వచ్చింది రండి. యూట్యూబ్ డబ్బులు వచ్చింది లాస్ట్ నెలది వచ్చింది, ఈ నెలది వచ్చింది డబ్బులు. అందుకు ఎంత వచ్చిందమ్మా? 4,62,200 ఈ నెలది, అంటే లాస్ట్ మంత్ చూపించాను కదా, ఈ నెలది ఇంకా వస్తుంది. అమ్మడి అమ్మ 12,000 అయిపోయింది. ఓడి అమ్మ 12,000 అయిపోయింది. ఏమండి నేను కొలంబియాలో ఉన్నాను, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా ఇంట్లో ఉన్న కుక్క పిల్ల రోడ్డు మీద పడిపోయాం. అంటే నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి మా కుక్క పిల్ల ఉంది, మా కుక్క పిల్లతో రోడ్డు మీద పడిపోయాం. అప్పుల పాలు అయిపోయాం అందరూ, ఇంటిలో 10 అప్పుల పాలు అయిపోయాం. నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 100 రూపాయలు ఉందండి, మీకు చూపిస్తాను. నేను 15 రోజుల నుంచి అన్నం తినలేదండి, 15 రోజుల నుంచి మంచినీళ్ళు కూర. ప్రూఫ్ కావాలంటే నా బొజ్జ చూడండి. ఏంటి సార్ ఈ అరుపు అంటే? పేగులు అరుస్తున్నాయండి, కడుపులో ఉన్న పేగులు అరుస్తున్నాయి, అందుకే చెప్పాను. ప్రూఫ్తో సహా చూపించాలి, పేగులు ఎలా గరుస్తున్నాయి కూడా చూపించాలి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాడు. ఓకే ఓకే, నవ్వుతున్నారు అందరూ. ఇదిగో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ 4,62,000 ఉంది. ఇప్పుడు దీన్ని నేను 100 రూపాయలు చేసేస్తాను. ఎలా చేసేస్తానంటే చూడండి. ఓకే లేదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాజిక్ చూడండి. 100 రూపాయలు అంటే జనాలు 90 పప్పులు అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరూ ఆడు చెప్పడం, ఆడు మరి ఈ అమ్మాయి ఈ తెలివితేటలు అన్నీ ఏ ఊర్లో రా? మీది ఏ ఊరు రా? ఆయన అన్నయ్య ఏ ఊరో చెప్పండి, కింద కమెంట్ చేయండి, లైక్లు చేయండి, లైక్లు చేసి కమెంట్ చేయండి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎలాగ పంపించానంటే, ఇదిగో ఇప్పుడు నేను మా తమ్ముడికి పంపించేస్తాను ఈ అమౌంట్ అంతా. 100 రూపాయలు చేస్తాను అకౌంట్ బ్యాలెన్స్. ఏది స్టేట్మెంట్ అమ్మని అమ్మ ఏమండి, మా తమ్ముడికి పంపించాలంటే యాక్సిస్ బ్యాంక్ కోడ్ 8 రూపాయలు ఛార్జ్, 15 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. 15 రూపాయలు నేను మళ్ళీ నేను ఎలాగో తీస్తాను. 15 రూపాయల కోసం నేను ఇప్పుడు 100 రూపాయలు బ్యాలెన్స్ చేయండి. ఎందుకంటే 100 రూపాయలు ఇప్పుడు ఈ బ్యాలెన్స్ నట ఈ బ్యాలెన్స్ నట నేను మీకు 100 రూపాయలు చేయడం కోసం నేను పంపిస్తే డబ్బులు అడుగుతుంది యాక్సిస్ బ్యాంక్. ఎంత అడుగుతుంది? 15 రూపాయలు అడుగుతుంది. 15 రూపాయలు ఉత్తిగా నేను దొబ్బెత్తను. ఓకే, ఇక్కడ స్కామ్ జాగ్రత్తగా వినండి. గమ్మనికి ఏంటి ప్రాబ్లం సార్? గమ్మని కమ్యూనిటీ ట్యాబ్లో ఎందుకు వేశారు సార్? గమ్మని ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్ అని అన్నీ రావచ్చు. గమ్ము రవికి ఉప్మాకి సంబంధం ఏంటంటే, గమ్ము రవి ఉప్మా ఇద్దరు ఇప్పుడు ఒక ఎంసీఎన్లోనే జాయిన్ అయ్యారు. ఇద్దరు ఉన్నది కొత్త ఎంసీఎన్. ఆ పాత ఎంసీఎన్లు అన్నీ పోయాయి. కొత్త ఎంసీఎన్ వాళ్ళు ఏం చెప్తే ఆ నాటకం ఆడుతున్నారు. ఇక్కడ గమ్మనికి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. మక్కా మదీనా, పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ కొడుకు, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా పాకిస్తాన్ 2015లోని మ్యాచ్ అయినప్పుడు సపోర్ట్ చేశారు, 2017 అయినప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్ చేశారు, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ అయ్యేటప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి స్వీట్లు పంచాడు. సో ఇదంతా గమ్మని. అండ్ యేసు ప్రభువుని తిట్టారు, తెలంగాణ ప్రజలను తిట్టారు. ఎంత ఉంది నెత్తి మీద, ఇంత పియ్య నెత్తి మీద ఉంది. సో దాంతో టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని పక్క డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. దీనికోసం ఉప్మానికి ఫోన్ చేసి ఒరే ఉప్మా అన్వేష్ గారు కాంట్రవర్సీ చేసి 10 లక్షలు సంపాదించారు. అసలు నిజంగానండి నిన్న వీడియో మీరు చూసుకుంటే షాక్ అయిపోతారు. నేనేం చెప్పాను జాగ్రత్తగా చూడండి. నేనేం చెప్పాను నిన్న వీడియో. ఇంకా ఇదిగో, ఎప్పుడు నేను కాంట్రవర్సీ జోలికి రాను, 10 లక్షల రూపాయలు వచ్చే చాలు, ఇంకెప్పుడు చెయ్యను, కాంట్రవర్సీ జీవితంలో చెయ్యను అని చెప్పి వీడియో చేశాను. వీడియో చేసి నేనేం చెప్పానంటే 10 మంది యూట్యూబర్లకి, ట్రావెలింగ్ యూట్యూబర్లకి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసి వాళ్ళ వీడియోలు నా కమ్యూనిటీ ట్యాబ్లోని ఇన్స్టాగ్రామ్లో వేస్తాను, ఇంకెప్పుడు రచ్చ చెయ్యను అని చెప్పి వీడియో చేసి చెప్పాను. చెప్పిన అరగంట అవ్వలేదు నాతో వీడియో చేయించారు. నాకు ఒక్కతో ఒక వంకర, నా బుద్ధి వంకర అన్నందుకు. అంటే సోషల్ అంటే చూస్తూ అలాగ అన్యాయాన్ని సహించమంటారు. నాకెందుకులే అంటే మీరు అందరూ అన్యాయం అయిపోతారు, అంతేనా కదా? ప్రూఫ్లతో సహా చూపించాడు కదా. నాకెందుకు? ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు చూపించాను, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాను. అదేంటి నాకెన్ని వ్యూస్ వచ్చాయి, ఆయనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్నాళ్ళు సంపాదించింది. ఇప్పుడు వచ్చి నేను ఒక్క ప్రమోషను చేయలేదు. ఆయన ఎన్ని ప్రమోషన్లు చేశారు? హౌ మచ్ ప్రమోషన్స్ హీ డిడ్? షేరింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు. ఓకే, ఇక్కడ గమ్ అనేది చూడండి. గమ్ అనే స్కెచ్ ఏంటంటే, ఇప్పుడు ఉప్మా గారి మీదకి అందరు బుర్ర వెళ్ళిపోయింది. గమ్మని అందరూ వదిలేసారు. హ్యాపీ, అమ్మయ్య నేను రిలాక్స్ అయిపోయాను అనుకొని ఇప్పుడు గమ్మని ఆ ఉప్మా అనే వీడియోని కమ్యూనిటీ ట్యాబ్లో వేశారు. 1000కి పైగా నెగిటివ్ కమెంట్లు గమ్మని దాంట్లో. అంటే గమ్మని ఛానల్లో ఉప్మాని చెడ్డ చేశారు. ఇప్పుడు ఉప్మాని దాంట్లోని ఒక్క నెగిటివ్ కమెంట్ ఎందుకు లేదు? గమ్మని దాంట్లో 1000 కమెంట్స్ ఎందుకు ఉన్నాయి? జనాలు అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగైతే రాజు కన్నబోయిన ఏమవ్వాలి, రాజారెడ్డి ఏమవ్వాలి? నరేన్ తెలుగు ట్రావెలర్ 5 లక్షలు అప్పు చేసి షాప్ని అమ్మేశారు. నరేన్ తెలుగు ట్రావెలర్ 5 లక్షల రూపాయల బట్టల షాప్ని అమ్మేసి ఒక కెమెరా, ఒక డ్రోను కొనుక్కొని యూట్యూబ్ స్టార్ట్ చేశారు. అప్పుల పాలు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంటికి. ఆడేట్ అయిపోవాలి, దేశ దెమ్మరేట్ అయిపోవాలి. రాము తెలుగు ట్రావెలర్ కంబోడియాలోనే ఉన్నాడు. ఫోన్ చేసి అంటే సొల్లు గాడని ఆ అమ్మగాడు నాకు రాము పొద్దున్న ఫోన్ చేశారు.
కంబోడియా ఇండియా కన్నా చీపు, డెడ్ చీపు. కంబోడియా ఇండియా కన్నా చీపు. ఇంత చీపెస్ట్ కంట్రీలో అప్పుల పాలు అయిపోయిన అంటారు. నాకు నమ్మసక్యంగా లేదని అని చెప్పాడు. నిజమే కదా. కంబోడియా ఈజ్ చీపర్ దన్ ఇండియా. వెళ్ళి చెక్ చేసుకోండి. కంబోడియా వెరీ 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 చీప్ కంట్రీ. ఆ చీప్ కంట్రీలో అప్పుల పాలు అయిపోవడం అనడం అనేది అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మీరు చూసుకుంటే, రాత్రి అంటే నేను నిద్రమత్తులో ఏదేదో చెప్పాను కానీ మైక్ వచ్చి నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, పేగులు అరుస్తున్నాయి. మీరు అర్జెంటుగా డబ్బులు వేస్తే నేను తింటాను. ఇప్పటికి 3,000 రూపాయలు వచ్చాయి. 3,000 రూపాయలతో నాకు చికెన్ బిర్యానీ ఇక్కడ రాదు. ఇక్కడ బిర్యానీ 4,500 రూపాయలు పంపించండి ప్లీజ్. చూశారు కదా నా బ్యాంక్ బ్యాలెన్స్. ప్లీజ్ అండి, ప్లీజ్ డబ్బులు పంపించండి. మీకు దయ్యా దాక్షణ ఉంటే, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా కుక్క పిల్ల అందరం రోడ్డు మీద పడిపోయింది, అప్పుల పాలు అయిపోయామండి. డబ్బులు పంపించండి ప్లీజ్. బ్యాంక్ అకౌంట్లో అన్నీ పెడతాను నేను. మీకు ఎంతో కొంత దయ, కొంచెం మీకు దయ ఉంటుందమ్మా. ప్లీజ్ మీకు దండం పెడతానమ్మా. మీ చచ్చి మీ కడుపుని పుడతాను. ఇప్పుడు 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒకటి కడుపుని పుట్టి చచ్చిపోయి మళ్ళీ ఇంకోటి కడుపుని పుట్టి అలా పుడుతూనే ఉంటాను. ప్లీజ్ దయచేసి ప్లీజ్ డబ్బులు పంపించండి అమ్మా. ప్లీజ్ అడుక్కు తింటానమ్మా. ప్లీజ్ కొంచెం అన్నం. నా బొజ్జ చూసారా? నా బొజ్జ చూసినా మీకు జాలి కలగట్లేదా? పేగులు అరుస్తున్నాయరా. చూడండి, బొజ్జ లోపలికి వెళ్ళిపోయింది. ఎంత ఉండేది బొజ్జ, ఇంత బొజ్జ ఉండేది అలా లోపలికి. డబ్బులు ప్లీజ్ పంపించానమ్మా. తినడానికి తిండి లేదమ్మా ప్లీజ్. అన్నది తినాలి అంటే సినిమా తప్పు. ఊరోళ్ళు అందరినీ అలాగ అనడం బాగోదు. ఈడు దొంగనా కొడుకు అని చెప్పి ఊరోళ్ళు తప్పు. తెనాలి అందరూ మంచోళ్ళమ్మా, ఈడే చెడ్డాడు. తెనాలి అందరూ దేవుళ్ళు. తెనాల్లో పుట్టిన ఈడికి ఆయన తెనాలి కాదు, పక్కన పూతుమల్లో ఆ తప్పు. ఆ ఊరిని నిందించాలి మనం. తెనాలి అనకూడదు. తెనాలి ఆలూరు ఏం కాదు. తప్పు. తెనాలి తాలూకా కూడా కాదు, తప్పు. ఆ ఊరోళ్ళు అందరూ తిడతారు. అన్నయ్య తెనాలి కాదు. మళ్ళీ జాగ్రత్తగా చెప్పండి. మీకు దగ్గర డబ్బులు ఎక్కువైపోతే ముష్టోడుకో పేదోడికో అయ్యండి, అది సచ్చిన రూపాయి కూడా ఇవ్వకండి. బికాస్ ఈజ్ ఎ చీటర్, ఈజ్ ఎ లయర్. జాగ్రత్తగా ఇవ్వనండి. థాయిలాండ్ ఎందుకు వెళ్ళారో మీరు అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు థాయిలాండ్ వెళ్ళావు అడగండి. ఎవరు ఇప్పుడు మీరు అందరూ అంటాను, మరి అంటార్టికాకి నువ్వు డబ్బులు అడిగేసావు కదా అంటే, అంటార్టికా భారతదేశంలో ఎవరూ చూపించలేదు, తెలుగులో ఎవరో టచ్ చేయలేదు. నేను అడిగిన అర్థం ఉంది. అంటార్టికా అనేది ఒక ఖండం. అక్కడికి వెళ్ళాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. తెలుగులో ఏ సెలబ్రిటీ వెళ్ళలేదు, ఏ మనిషి వెళ్ళలేదు. మొత్తం భారతదేశంలో లెక్క పెట్టుకుంటే వేలాల మీద ఉంటారు, 10-15 మంది ఉంటారు. అందులో నేను ఒక్కరిని తెలుగుని భారతీయుని నేను వెళ్ళాను. దానికి అడిగిన అర్థం ఉంది, ఇచ్చిన మీరు అర్థం ఉంది. అది కూడా నేను అడిగిన వెంటనే 8 గంటల్లోనే వచ్చి బాబు నాకు వచ్చే బాబు అని చెప్పాను. ప్రూఫ్లు కూడా త్వరలో చూపిస్తాను. నాకు టైం లేదు, ఈ ఎక్కువ కాంట్రవర్సీ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను. ప్రూఫ్లు కూడా చూపిస్తాను. నేను నిజాయితీగా 8 గంటల్లో వచ్చి నా డబ్బులు నాకు వచ్చే మీకు పంపించొద్దు అని చెప్పి నేను చెప్పాను లైవ్లో. నా ధర్మాన్ని నేను ఫాలో అయ్యాను. ఇక్కడ నా తప్పు లేదు. అంటార్టికా అంటే అది ఒక అద్భుతం. అది కూడా నేను గొప్పగా వీడియోలు తీశాను, మీకు చూపించాను. ఇప్పుడు అంటార్టికాని గమ్ము కానీ ఉప్మా కానీ ఉంటే నేను చూపించను. ఏమంటానంటే గమ్ము ఆల్రెడీ వెళ్ళాడు, ఆల్రెడీ ఉప్మా వెళ్ళాడు, నీకెందుకు నా డబ్బులు ఇవ్వాలని అందరూ అడుగుతారు. ఆమె రైట్ అవ్వ. ఎవరు చూపించలేదు కాబట్టి డబ్బులు చూడాలని నాకు ఇచ్చారు. ఎవరు అంటార్టికాని డిస్కవరీ ఛానల్, ఈ టీవీ ఛానల్లో కానీ, మా టీవీ ఓనర్ కానీ ఎవరు చూడలేదు. దట్స్ వై దే సెండింగ్ మీ మనీ. ఇట్స్ ఇస్ రీజనబుల్. యాక్సెప్టెడ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ ఉప్మాగాడు థాయిలాండ్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దోల బలిసి కొట్టుకొని వెళ్ళాడు. మళ్ళీ థాయిలాండ్ నుంచి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దోలెక్కి. మళ్ళీ ఇంటికా నుంచి తెనాలి నుంచి మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాడు. ఎందుకు? దోలెక్కి డబ్బులు కొట్టుకొని. ఆల్రెడీ థాయిలాండ్ని రాము తెలుగు ట్రావెలర్ చూపించారు, రాజు కన్నబోయిన చూపించారు, రాజారెడ్డి చూపించారు, సందీప్ తెలుగు ట్రావెలర్ చూపించారు, ఇంకా 3 చూపించారు. సో 6 మంది ట్రావెలర్స్ చూపించిన దేశం ఇప్పుడు నువ్వు చూపించకపోతే ఏమైనా ప్రపంచం అన్యాయం అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు థాయిలాండ్ ఎవరికి తెలీదా? అందరం వెళ్తాం. థాయిలాండ్ ఈజ్ నథింగ్. అయిపోయింది. నీ పిల్లలతో నీ హనీమూన్ కోసం నువ్వు వెళ్ళావు. గొద్ద బలిసి నీ హనీమూన్ కోసం వెళ్ళావు. ఇండియాలో ఏమైనా తక్కువ ఉందా? ఇండియా ఉంది కదా, బాగానే ఇండియా చూపించు కదా. ఇండియా ఉంది కదా. హనీమూన్కి నీ పిల్లలతో ఇండియాలో తిరుగు. అరకు వెళ్ళు, మా అరకు ఎంతో బాగుంటుంది. మా కులుమ్మనాలి వెళ్ళి ఎంతో బాగుంటుంది. నీకు గొద్దా బలిసి నీ పిల్లలతో నువ్వు పేదోడివి, సైకిల్ ప్యాచ్లు వేసుకున్నోడికి హనీమూన్ ఇంటర్నేషనల్ అవసరమా? అందులోనే నీ పిల్లల యాక్టింగ్ అయితే చూడక్కర్లేదు. సగుబీయం యాక్టింగ్. అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను, అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ నాకాను, అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ఆ యాక్టింగ్ చూసి చచ్చిపోయాడు. అబ్బో బంగారం దుబాయ్ సింగపూర్లో బంగారం చవక. ఆ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావో తల్లి, ఎక్కడ నేర్చుకున్నావో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. అది మీ ఆవిడ యాక్టింగ్. ఇప్పుడు నీ యాక్టింగ్ అయితే చచ్చిపోతున్నాను. ఎవరి కోసం చచ్చిపోతున్నావు? ఎందుకు చచ్చిపోతున్నావు?
పెళ్ళం ఇప్పుడు పెళ్లి చేసుకున్నా చచ్చిపోవడం ఏంటి? అంటే పెళ్ళం నచ్చలేదు చచ్చిపోతున్నావా, యూట్యూబ్ చేయలేక చచ్చిపోతున్నావా, తిండి లేక చచ్చిపోతున్నావా, 10 రోజులు అది కావాలి. వీ నీడ్ ఏ ఆన్సర్. ఎందుకు చచ్చిపోతున్నావు? వై యు ఆర్ డై? ఎందుకు చచ్చిపోతున్నావు నాకు తెలియాలి. ఇప్పుడు నా కథ బుర్ర పని చేయకపోవడం ఏంటంటే, రాజు కన్నబోయిన అడిగిన అర్థం ఉంది. 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాడు, డబ్బులన్నీ అప్పుల పాలు అయిపోయారు. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా సమ్ ప్రాబ్లమ్ ఇష్యూతోనే హాస్పిటల్కి వెళ్ళారు. ఈరోజు రైట్ నౌ ఈజ్ ఇన్ హాస్పిటల్, తెలంగాణలోని హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడే ఫోన్ చేసి అడిగితే అన్న హాస్పిటల్ అన్న తర్వాత మాట్లాడతాను, కొంచెం చిన్న ప్రాబ్లం అన్నాడు. దేనికి ఏంటి కూడా చెప్పలేదు. రూపాయి ఇస్తానంటే వద్దన్నారు. ఇప్పుడు రాజారెడ్డి గారికి వాళ్ళ అమ్మగారికి 2 సార్లు యాక్సిడెంట్ అయింది. కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదు. మా అమ్మగారికి యాక్సిడెంట్ అయింది 2 సార్లు మేము హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని సెంటిమెంట్ ఫుల్ చేయకూడదు. అండ్ ఆయన జాగ్రత్తగా వినండి, రాజారెడ్డి గారు యూరోప్ ట్రిప్ వెళ్ళారు. సెల్ ఫోన్ కెమెరా పోయింది. జాగ్రత్తగా వినండి, సెల్ ఫోన్ కెమెరా పోయింది. అండ్ యూరోప్ ట్రిప్కి 3 లక్షల రూపాయలు ఖర్చు అయితే లాభం 1 లక్ష రూపాయలు వచ్చింది. 2 లక్షలు బొక్క పడిపోయింది. సో ఇన్ని బొక్కలు పడిపోయినా మళ్ళీ శ్రీలంక ట్రిప్ వెళ్ళారు. శ్రీలంక ట్రిప్కి కూడా 48,000 60,000 ఖర్చు అయితే అందులో కూడా 30,000 నష్టపోయింది. శ్రీలంక వ్యూస్ చూడండి. ఇప్పుడు ఉప్మానికి శ్రీలంక వ్యూస్ చూడండి, 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్. ఇప్పుడు నేను ఇప్పుడు మంచి సరైన ప్రూఫ్ చూపిస్తాను, నవ్వకండి. ఉప్మా అన్నయ్య మీద సగ్గుబియ్యం మీద ఒక వీడియో చేశాను, గుర్తుందా? చచ్చిపోతే తిరుపతి కొండకి వెళ్తాను. ఆ వీడియోకి డబ్బులు ఎంత వచ్చాయి ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆ వీడియోకి డబ్బులు వచ్చాయి కాబట్టి ఎన్నాళ్ళు ఉప్మా అన్నయ్యకి ఎంత డబ్బులు వచ్చాయో మీరు చూడొచ్చు. ఇదిగో జాగ్రత్తగా చూడండి. వచ్చింది. ఇప్పుడు చూడండి, ఉప్మా అన్నయ్య మీద వీడియో చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా? 1,20,000, అంటే 1,500. ఇదిగో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒక్క నిమిషం ప్రూఫ్ చూపిస్తే జనాలకు అర్థమవుతుంది. ప్రూఫ్ చూపించాలి, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకో ఉప్మా అనే వీడియో ఫేక్ ఉప్మా తెలుగు ట్రావెల్ చేస్తే 1,500 డాలర్లు అంటే ఎంతో తెలుసా అమ్మా మీకు? ఇదిగో ఏది డబ్బు లేదమ్మా, చిట్టి బంగారం నా అదిగో వచ్చింది. ఒక్క నిమిషం ఉండండమ్మా. ఏది కాలిక్యులేటర్, ఏది CALA కాలిక్యులేటర్, అదిగో 1,500 ఏది ఒక్క వీడియోకే, ఉప్మా అనే వీడియోకి 1,500 వీడియో చేస్తే 1,20,000 వచ్చింది. ఇప్పుడు ఉప్మా అనే ఫోటో పెట్టి సగ్గుబియ్యం ఫోటో పెట్టి ఒక వీడియో చేస్తే నాకే ఒక వీడియోకి 1,20,000 వచ్చింది. నాకు అంత వచ్చింది. గొమ్మని చూపించారు, ఒక సొల్లు వీడియో చేశారు, నాకు 1,00,000 వచ్చింది. అంటే 1 మిలియన్కి 1,00,000 వస్తుంది. అంటే నాకెంత వచ్చిందో గొమ్మనికి ఇంత వచ్చింది. సో బోత్ ఆర్ ఈక్వల్. నాకు ఈ 15 రోజులు సొల్లు కోబర్లు చెట్టు కింద చెప్తే నాకు 10 లక్షల రూపాయలు వచ్చింది. ప్రూఫ్లతో సహా నేను వీడియోలో చెప్పాను. దట్స్ క్లియర్. అంటే ఈ సొల్లు వీడియోలకి నాకు 10 లక్షలు వచ్చింది. 1 మిలియన్కి 1,20,000 నాకు వచ్చింది. గొమ్మనికి 1,00,000 వచ్చింది. కానీ ఉప్మా అన్నకి పని ముష్టినాకుడు కాబట్టి 80,000 వచ్చింది. ఇప్పటికీ ఎన్ని వీడియోలు 1 మిలియన్ దాటున్నాయి అది చెక్ చేయండి. స్టార్టింగ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు ప్రతి 3 మిలియన్ 4 మిలియన్. ఎందుకంటే ఆ యాక్టింగ్ సూర్యుడు గారు, కుక్క గారు, చెట్టు కనబడితే చెట్టు గారు వాళ్ళ అమ్మ నేర్పింది. వాళ్ళ అమ్మగారే చెప్పారు అన్నారు, మా అమ్మ నేర్పిందండి పద్ధతిని. డస్ట్బిన్ గారు, బాత్రూమ్ గారు, పెళ్ళం గారు, అంకుల్ గారు, పులి గారు, సింహం గారు అనే యాక్టింగ్తో డబ్బులు సంపాదించారు బాగా. ఇట్స్ నో మ్యాటర్. ప్రతి వీడియో 1 మిలియన్ 2 మిలియన్ ఉన్నారు, వెళ్ళి చెక్ చేసుకోండి. నేనే అబద్ధం ఆడట్లేదు, నేను ఇప్పుడు చూపించలేదు. మీరు కావలిస్తే ఉప్మా తెలుగు ట్రావెల్ అని చెప్పి మిలియన్స్లో వ్యూస్ ఎన్ని ఉన్నాయో ఒక పేపర్ మీద రాయండి. పేపరు ఇది ఒకటి పడిపోతుంది బొక్కలాగా. పేపరు పెన్ను తీసుకొని ఉప్మా అనే వీడియోలన్నీ ఇలా రాయండి. ఇలా రాస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే బాగుంది. ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అన్ని టీవీ ఛానల్, మళ్ళీ ఆయన అన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ని పేర్లు చెప్పిన అన్ని టీవీ ఛానళ్ళకి. టీవీ వాళ్ళు ఏం అడిగారంటే నెలకు ఎంత వస్తుంది అంటే 4,50,000 రూపాయలు. 4 లక్షలు పైకి వస్తుందండి. జై సారం 4 లక్షలు. అప్పుడు 4 లక్షలు అని చెప్పా అందరికీ. కొన్ని ఛానల్కి అయితే నేను 5వ క్లాస్ పాస్ అయినా, నేను ఇప్పుడు 5 లక్షలు సంపాదిస్తున్నాను. కొన్ని ఛానల్ చెప్పాను. న్యూస్ ఛానల్ అమ్మడానికి వీల్లేదు. వాళ్ళు నువ్వు ఎంత చెప్పో తెలియదు, వాళ్ళు అందరూ రాసేసుకున్నారు. అన్ని తెలుగులో ఉన్న న్యూస్ ఛానల్ మొత్తం అన్ని ఛానల్లో వచ్చావు, సండే బుక్కుల్లో కూడా వచ్చేసావు. ఓకే, దట్ ఫైన్. నేను ఇప్పుడు వచ్చి ఏ న్యూస్ ఛానల్కి చెప్పలేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, నేను అంత ప్రూఫ్లో చూపిస్తాను. ప్రూఫ్లు చూపిస్తేనే మాట్లాడతాను. బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు నువ్వు ప్రూఫ్లు చూపిస్తూ నిన్న పెద్ద టీవీ ఇంటర్నేషనల్ BBC ఛానల్కి ఇచ్చేసావు. BBC ఛానల్లోడికి ఇంటర్వ్యూ ఇచ్చావు. 5 లక్షలు వస్తుందని చెప్పు. అంతా బాగుంది. జై సాయడం బాగానే ఉంది. పెళ్లి చేసుకున్నావు, అందమైన పిల్లం, బాగుంది, అంతా బాగుంది. జాగ్రత్త ఇవ్వనండి, ఎక్కడ లాజిక్.
శ్రీలంక వెళ్ళే ముందు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు, షేరింగ్ యాప్ ప్రమోట్ చేసావు, ట్రేడింగ్ యాప్ ప్రమోట్ చేసావు, దానికి తోడు కొన్ని బైకుల కంపెనీ యాడ్లు ప్రమోట్ చేసావు. రైట్ ప్రమోట్ చేసావు. ఆ తర్వాత అంకుల్ గమ్ము గోట్ బిర్యానీ ఫ్రమ్ గాజువాక్ సార్ గమ్మునే వదిలేండి సార్, ఇక్కడ ఉప్మాని మర్చిపోతాడు మళ్ళీ. ఇక్కడ ఇన్ని యాప్లు ప్రమోట్ చేసావు. దానికి తోడు ప్రతి ఊరు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ని ప్రమోట్ చేసావు. ఆ బ్యాగ్ కింద ఒక కూపన్ కోడ్ ఉంటుంది, ఆ కూపన్ కోడ్ నొక్కుంటే నాకు హెల్ప్ అవుతుంది అన్నావు. అయిపోయింది. లైవ్లు పెట్టినప్పుడల్లా అందరూ చందాలు వేశారు, 10,000 20,000 కావాల్సితే చెక్ చేసుకో. నీ దాంట్లోకి వెళ్ళి లైవ్లకి ఎంత డబ్బు సంపాదించావో చూసుకో. సో ఇంత డబ్బు జనరేట్ చేసేసుకొని నువ్వు ఇప్పుడు డబ్బులు లేవు, అన్నమో రామచంద్ర అయ్యో రామచంద్ర అమ్మ మీద ఒట్టు నా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు గొర్రెలు కాదు, రూపాయి కూడా పంపించరు. పంపిస్తే పాపం చుట్టుకుంటుంది మీకు. ఎందుకంటే కడుపు ఎండినోడికి అన్నం పెట్టండి, కడుపు నిండినోడికి కాదు. మీరు కడుపు ఎండిన రాజారెడ్డి గారికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి, రాజు కన్నబోయినకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి. ఏమయ్యా హాస్పిటల్లో ఉన్నామంటే ఏమైంది అన్వేష్ చెప్పారు, ఏమైనా ఇబ్బంది అయితే మేము 100 రూపాయలు ఇస్తాం, ఆడికి ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. నరేన్ తెలుగు ట్రావెలర్ ఏమయ్యా 5 లక్షలు పెట్టి డ్రోను కెమెరాలు కొన్నావు, బట్టల షాప్ అమ్మేసావట, నాన్ వెజ్నే చెప్పారు, నీకేమైనా డబ్బులు సహాయం చేయాలి ఆడికి. కానీ తెలుగు ట్రావెలర్ 2 సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఆడికి హెల్ప్ చేయండి. ఇంకా హర్షవర్ధన్ కుక్కొట్టుకొని తిరుగుతున్నాడు, ఆడికి నిన్న సైకిల్ ఇరిగిపోయింది. హర్షవర్ధన్కి నేను సైకిల్ ఇరిగిపోయింది, రోడ్డు మీద వెళ్తుంటే రాయి తగిలిసి, ఆడికి హెల్ప్ చేయండి. సైకిల్ కొనుక్కోవడానికి ఆడికి ఇవ్వండి, ఆడ కుక్కకి అన్నం పెట్టండి. తర్వాత రంజిత్ తెలుగు ట్రావెలర్ ఆడు కుక్కతో రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఆడికి ఆడి కుక్కకి డబ్బులు పెట్టండి, పుణ్యం ఉంటుంది. కొవ్వు బలిసెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ ఉప్మా గారికి రూపాయి ఇచ్చిన పాపం చుట్టుకుంటుంది మీకే. డబ్బిచ్చి పాపం, కూలిచ్చి గుద్దించుకోవడం అంటారు. డబ్బు ఇచ్చినోడికి పాపమే చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్ని మంది అవసరాలతో యూట్యూబర్లు అందరూ సత్తున్నారు. నిన్న ఒక యూట్యూబర్ వచ్చాడు, ఆ సెంటిమెంట్ని చూసుకొని ఇప్పుడు గొమ్మని టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. గొమ్మని గురించి ఎవరు మాట్లాడుకుంది, ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ ఉప్మా. చూసారు ఎంత క్లీన్ బౌల్ చేశారో గొమ్మనియా. అందుకే గొమ్మని ఎవరు నమ్మకూడదు, ఎవరు నమ్మితే అది ముంచేస్తారు. సబ్స్క్రైబర్ని యూట్యూబర్ని. అందుకే గొమ్మని నేను దూరం పెట్టడానికి గల కానీ హీఈస్ ఎ బిగ్ స్కామర్ అండ్ బిగ్ చీటర్. రేపు నిజంగా చెప్తాను, ఇంకా మీరు వదిలే ప్రసక్తి లేదు. మీరందరూ నవ్వుకున్నారు అనుకుంటున్నాను. నా కడుపు చాలా ఏడుస్తుంది. అర్జెంటుగా డబ్బులు పంపిస్తే గూగుల్ పే, ఫోన్పే, మా తమ్ముడి అకౌంట్ మొత్తం ఇండియాలో ఉన్న అకౌంట్లన్నీ ఇచ్చేస్తాను. అర్జెంటుగా మీరు ఎంత అయితే అంత పంపించండి, ఎంత అయితే అంత. ఎందుకంటే చచ్చిపోతున్నాను. 15 రోజుల నుంచి అన్నం తినలేదు, అట్టుపండు తిని బతికాను 15 రోజుల్లో. మొన్నైతే టాయిలెట్ వేసుకుంటే టాయిలెట్ తాగేసాను, ఏం చేస్తాను, డబ్బులు లేవు. అందుకే ఈ కర్మ. అమ్మని రాత్రి తన బిర్యానీ వచ్చింది, దొరికిపోయాను. అబద్ధం ఆడితే అడిగినట్లు ఉండాలి, దొరికిపోయాను. రాత్రి తన బిర్యానీ తేనుపు వచ్చింది, సారీ అండి, అబద్ధం ఆడాను, క్షమించండి. చేసిన పాపం చెప్తే పోతుందమ్మా. మేము ఇప్పుడు పాపం చేసాం, చెప్తే పోయింది కదండి. బిర్యానీ తిన్నానని ఎలా తెలిసింది, తేనుపు వచ్చింది కాబట్టి తెలిసింది. రాత్రి తిన్నాను బిర్యానీ ఎక్కడికి వెళ్ళి, అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో. సో ఇదండి. సో ఎవరూ రూపాయి పంపించకండి, ప్రతి ఒక్కరు వీడియో చేయాలి. ఈ స్కామ్ని రివీల్ చేసి డబ్బులు సంపాదించాలి. ప్రతి చిన్న యూట్యూబర్కి పిలుపునిస్తున్నాను. నేను అనుకున్నాను రా మొత్తం అంతా అయిపోయింది, ఆపేస్తున్నానని వీడియో చేశాను. ఇంకా ఆపేద్దాం, బోర్ కొట్టేస్తుంది, ట్రావెలింగ్ చేసుకుందాం, చిరాకు వస్తుంది. చిన్న యూట్యూబర్లు అందరూ చచ్చిపోకుండా మనం కమ్యూనిటీలో కాపాడుదాం, వాళ్ళకి రూపాయి డబ్బులు ఇద్దామని. 10 లక్షలు వచ్చే చాలు అనుకున్నాను. ఇంక నీ అమ్మ మళ్ళీ బ్యాంక్ కొట్టాడు. ఉప్మా గారికి తెలియదు నేను ఆపేస్తున్నాను అన్నాడు, లేకపోతే ఆడు చేయకపోదును. జంపని గామా అమ్మో, ఆ తెలివి ఎంత తెలివి. ఇప్పుడు సార్ ఉప్మా అనేవాడు సైకిల్కి ప్యాచ్లు వేసుకునేవాడు, మాలి అనే దాంట్లో 20,000 జీతం. 20,000 జీతం వెళ్ళి పని చేసుకో. ఇప్పుడు నిన్ను ఎవరు చేయమంటున్నారు? ఇప్పుడు నిన్ను ట్రావెలింగ్ చేయడానికి రాజారెడ్డి ఉన్నారు, ఎవరిని అడగకుండా చేస్తాడు. రాజు కనబోయినా ఉన్నాడు, నేనున్నాను, ప్రపంచ యాత్రికుడు, గ్రేట్ ప్రపంచ యాత్రికుడు, తోపు ప్రపంచ యాత్రికుడు. ఇంకా దగ్గర ఇప్పుడు థాయిలాండ్లో, బ్యాంకాక్ మొత్తం అందరూ ఉన్నారు. ఇప్పుడు రాము కంబోడియాలో ఉన్నారు. నువ్వేటి పీకుతావు, నువ్వేటి చూపిస్తావు? బొక్కమండ కెమెరా, ఒక డ్రోన్ షాట్ ఉంటుంది, ఆ బొక్కమండ హల్లో కుక్కగారండి, బొక్కగారండి, దాని అక్కగారండి అని చెప్తావు. ఆమె రైట్? డ్రోన్ షాట్ ఉండదు, గోప్రో షాట్స్ ఉండదు, స్లో మోషన్ ఉండదు, మ్యూజిక్ ఉండదు, ఏమి ఉండదు. ఆ సొలు ఆదరించారు. అక్కయ్య గారు సీతయ్యకి ఆదరించారు, రామయ్యకి ఆదరించారు. నా కంట్లో నీళ్ళు వచ్చి అన్నం పెడితే ఈ సొల్లు కబుర్లే ఉంటాయి నీ దగ్గర ట్రావెలింగ్ ఉండవు. తానా తందాన సభలో ముచ్చట్లు ఉంటాయి, ఎక్కువ ముచ్చట్లు. ట్రావెలింగ్ అనేది ఉండదు. వాళ్ళు ఆదరించారు, వీళ్ళు ఆదరించారని. సో దయచేసి నేను చెప్తున్నా, ట్రావెలింగ్ ఆపేసి మీ ఆవిడ నేనేం చేయాలో చెప్తాను జాగ్రత్తగా. నువ్వేం చేయాలి? పెళ్ళి అయిందా? మీ ఆవిడ MBA చేసింది, నువ్వంటే నాంబిషనా తొడాషనా? MBA అమ్మాయిని తీసుకెళ్ళి ఒక జెరాక్స్ షాప్ పెట్టు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, ఈ చందాలు ఇచ్చే జెరాక్స్ షాప్ పెట్టు. అమ్మాయికి బుక్ స్టోర్లు పెట్టు, జెరాక్స్, బైండింగు, ప్రింటింగ్ పెట్టు. అమ్మాయి MBA చేసింది కాబట్టి ఇంగ్లీష్ కొద్ది గొప్ప వచ్చి ఉంటుంది కాబట్టి అమ్మాయి వ్యాపారం చేస్తుంది. నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకో, నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చుకో. ట్రావెలింగ్ ఆపేసి, ఎందుకంటే నీకు నప్పదు.
నువ్వు చేయలేవు ట్రావెలింగ్. ఎందుకంటే నువ్వు నాంబేషనా తొడాష. ఏ రోజైనా ఒక ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పావా నువ్వు? వెళ్ళావు, ఏ దేశమైనా ఇన్ఫర్మేషన్ చెప్పావా? బ్రోకర్కి ఇచ్చి డబ్బులు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నావు. బోకర్ అంతా బోకర్తోనే. ఏ రోజైనా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు ఏదైనా వీసా చేసావా, ఏదైనా బుక్ చేసావా? చేయలేదు కదా. నువ్వెందుకు ఇలా మాట్లాడడం? నీ ఫ్యామిలీని పబ్లిక్లో పెట్టావు, మీ ఆవిడ్ని పబ్లిక్లో పెట్టావు, మీ నాన్నలో పబ్లిక్లో పెట్టావు. పబ్లిక్లో పెట్టింది నీ కుటుంబాన్ని నువ్వే, అంతేనా? అతిపతి లేని ఛానల్ మీ ఆవిడది. ఎన్నో మంది ఉంటే మీ ఆవిడది ఎందుకు టైం లేచిపోయింది? ఎవరు లేపాడు? మీ ఆవిడ ఛానల్ రాత్రికి లేపింది ఎవడు? అలా టైమని ఎందుకు లేచింది చెప్పాలి. రాత్రి మీ ఆవిడ ఛానల్ ఎవరు లేపేశారు? గాలిలో మ్యాజిక్లు జరిగాయా? వాటికంటే అవే వ్యూస్ వచ్చి అంత మీ ఆవిడ సెలబ్రిటీ అని చెప్పేసి పప్పుచారు చేస్తే 5 లక్షల మంది చూడడం. ఓ బంగారు, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను, అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, అబ్బబ్బబ్బ ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ నాకాను. ఏటమ్మా ఐస్ క్రీమ్ తెలియదా? తెలంగాణలో ఐస్ క్రీమ్ లేదా? తెలంగాణలోని ట్రైనే లేదా? కేసీఆర్ గారికి ఫోన్ చేసి అడుగుతానమ్మా. అయితే ట్రైన్ లేకుండా తెలంగాణ నడుపుతున్నారా? నాకు తెలియకొడుతాను. ఎంబీఏ అలా చదివామా? నడుచుకుంటూ వెళ్ళి చదివా. ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదా? ట్రైన్ వెళ్ళి తెలియదా అసలు? ఇటు పల్లెటూరులోనే ఎంబీఏ చేసావా? సిటీ ఎప్పుడు రాలేదా? ట్రైన్ కూడా ఎక్కలేదా బతుక్కి? మీరు వీడియోలు చేయడం, ఆ జనాలు అబ్బబ్బబ్బబ్బ అనడం. ఇది ఎక్కడ నాటని, ఇది ఎక్కడ యాక్టింగ్? ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను, మొదటిసారి ఫ్లైట్ ఎక్కాను. ఇదంతా యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాను? ఏ ఊర్లో నేర్చుకున్నారో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. బాబు దోలు తీరిపోతుంది, మేము నటించలేకపోతున్నాం. ఇట్స్ కంప్లీట్లీ డిఫికల్ట్. చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. మీ దరిద్రం ఏంటి ఇది? సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి ఇప్పుడు వీడిని సబ్స్క్రైబ్ చేసుకున్నామండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నా? ప్రపంచాన్ని చూపిస్తాడని. ఆఫ్రికా వెళ్ళాడు. వెళ్ళిన నాన్నగారికి గుండెపోటు ఒక వీడియో చేశారు. నాన్నగారికి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, ఇంకో 2వ వీడియో చేశాడు. నాన్నగారికి ఇప్పుడే స్టిచ్చెస్ వేశారు, 3వ వీడియో. 4వ వీడియో ఏంటి? నాన్నగారికి ఆపరేషన్ అయిపోయింది, ఎవరు రావద్దు. మీ నాన్నకి గుండెపోటు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మాకు వీడియోలు అవసరం. కమ్యూనిటీ ట్యాబ్లో ఒక్కటి వేసేస్తే సరిపోతుంది, వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని సెంటిమెంట్ క్యాష్ చేసుకోవడం అంటారు. దీన్నే చచ్చిపోయిన శవం మీద కూడా పేలాలు ఏరుకొని, అంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన తండ్రి, మా నాన్నగారు చచ్చిపోయారు డబ్బులు ఇవ్వరా, మా అమ్మగారు చచ్చిపోయారు డబ్బులు ఇవ్వరా అనుకునే రకం. ఇది కంటిన్యూ అయితే ఇంకా అందరూ తల్లిదండ్రులు వ్యాపారం చేసేస్తారు. చాలా తప్పది. మీ నాన్నగారికి గుండెపోతే అయితే నీకు ప్రాబ్లం, మాకేంటి ప్రాబ్లం? మాకున్న బాధలు మాకుంటాయి. మా నాన్నకు ఉండవలసిన బాధలు నాకుంటాయి. నా సబ్స్క్రైబర్లో మా నాన్నకి చాలా ప్రాబ్లంలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లంలు ఉంటాయి. నువ్వు మీ నాన్నకి గుండెపోటు వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు వీడియో చేసావా లేదా? 5 వీడియోలు చేసావు. ఎందుకు చేసావు? మీ నాన్న గుండెపోటు వస్తే ఇది మళ్ళీ ఎన్ని పాపాలు చేస్తే అలాగే వస్తాయి, గుండెపోట్లను కొబ్బరికాయ మట్టలను. పాపాలు ఎప్పుడు చేయకూడదు, పుణ్యం చేయాలి. పుణ్యం చేస్తే ఏం రాదు. పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది పాపాత్ముడు అన్నాడు. అర్థమైందా? పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది పాపాత్ముడు. నువ్వు మీ నాన్నకి గుండెపోటు వచ్చిందని వీడియో చేశావు. నేను ఎవరు చేయమన్నారు? బెట్టింగ్ యాప్లు, షేరింగ్ యాప్లు చేసావు, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నావు. అలాగా ఎన్ని బెట్టింగ్, షేరింగ్, ట్రేడింగ్ 3 యాప్లు చేసావు శ్రీలంకలోని. ఆ ఎన్నో చచ్చిపోయి ఉంటే ఈ పాటికి వాళ్ళు ఉసురు నీకు తగలదా? నేను ఎవరు చేయమన్నారు? అప్పుడు అడుక్కోవచ్చు కదా, డబ్బులు లేవని. అప్పుడు ఈ పిచ్చివన్నీ చేసావు. అప్పుడు డబ్బులు సంపాదించుకున్నావు, ఇల్లులు బాగా కట్టుకున్నావు, టీవీ ఛానల్కి డబ్బులు ఇచ్చావు, మొత్తం డబ్బు అంతా కొట్టించుకున్నావు. ఇప్పుడు నాకు తెలియకరుతాను. 500 సబ్స్క్రైబర్లు అయిపోయారా? చేస్తే అయిపోయి నాకేం వద్దు, నేను వద్దన్నాను. సో ఓకే, రేపు మళ్ళీ కంటిన్యూ ఉంది. సెంటిమెంటల్ ఎమోషన్ చేస్తుంటే రూపాయి ఎవరైనా తెలిసిందా? పొరపాటున గనక ఉప్మా గాడికి రూపాయి ఎవరైనా పంపించారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఈ కుండి బుర్ర మీద ఎరదొబ్బుతాను. ఈ కొడితే ఒక్కొక్కరికి నీ గుండితోని ఇంట్లో ఉంటే ఇంట్లోకి వచ్చి కొడతాను ఈ కుండితోని. ఆఫీస్కి ఉంటే ఆఫీస్కి వెళ్ళి మరీ కొడతాను. ఉప్మా గారికి డబ్బులు ఇచ్చారని తెలిసిన ఈ కుండితో కొడితే బుర్రకి ఇంత బొక్క పడిపోయి ఇంత రక్తం వస్తుంది. అమ్మ బాబా ఇంకెప్పుడు ఇలాంటి మోసగాళ్ళకి డబ్బులు పంపించినాను. మీరు దుమ్ముంటే పంపించండి, నాడికి పంపించి చూడండి నేను ఎలా కొడతాను. పెద్ద చితకనే పెట్టేస్తాను. అర్థమైందా? డోంట్ సెండ్ చేటర్స్. ఆకలితో ఉన్నోడికి డబ్బులు పంపించానంటే కడుపు నిండినోడు కాదు. ఇదంతా గేమ్ ప్లాన్. గమ్ముగాడు ఈడు ఆడుతున్న గేమ్ ప్లాన్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డోంట్ ట్రస్ట్ ఈవెన్ మీ ఆల్సో. నేను అడిగితే ఇప్పుడు నాకు సింపుల్ అండి, నాకు గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో అర్జెంటుగా 10 లక్షలు అవసరమైంది. నేను అడగను మిమ్మల్ని, ఎందుకంటే నాకు వచ్చింది గుండెపోటు, మీకు కాదు. మళ్ళీ మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, తప్పు రాకూడదు. మా నాన్నగారు 100 ఏళ్ళు బతుకుతారని చెప్పారు జగదంబ చౌదరి గారు. మా నాన్నకు వచ్చిందో అనుకో, ఆపరేషన్ చేయడానికి 15 లక్షలు కావాలి. కానీ నేను మిమ్మల్ని అడగను కమ్యూనిటీ పోస్టులో మా నాన్నకి బాగోలేదో డబ్బులు ఇవ్వమని.
ఎస్, నాకు వచ్చినా నేను అడగను, మా ఫ్యామిలీ ఎవరికి వచ్చినా అడగను. దేనికి అడుగుతానంటే ఇప్పుడు కిల్లిమంజారో కొండ ఎక్కుతాను. కిల్లిమంజారో కొండ ఎక్కడానికి 5 లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు 5 లక్షలు అడుగుతున్నారు, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు షార్టేజ్ ఉంది. 3 లక్షలు లేకపోవడం వల్ల కిల్లిమంజారో కొండ ఎక్కట్లేదు. అప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిన అర్థం ఉంది, ఏమంటే కిల్లిమంజారో కొండ ఎక్కుతున్నాను, నా దగ్గర 3 లక్షలు ఉంది, 2 లక్షలు కావాలండి, కొంచెం దయచేసి సహాయం చేయండి అని. సహాయం అందాక కమ్యూనిటీ ట్యాబ్ నుంచి తీసేయడంలో అర్థం ఉంది. ఇట్స్ యాక్సెప్టబుల్. నువ్వు కంబోడియాలో ఉన్నావు, కంబోడియా ఇండియా కన్నా చీప్, దానికి డబ్బులు ఎందుకురా? అసలు నేను ఎవరు తిరగమంటున్నాను? ఇంటికి దొబ్బి, నువ్వు ఇంటికి దొబ్బి తరిగొట్టేసుకుని దొంగనా కొడక, నువ్వు దొబ్బి, నువ్వు ఇంటికి గో హోమ్ అండ్ స్లీప్ వెల్ విత్ వైఫ్. అరే పెళ్ళి అయింది, పెళ్ళి అయిన కొత్తలో కొత్తలో ఉన్న మోజు రోకు ఉంటుంది. పెళ్ళం పక్కన తొంగకుండా కంబోడియా కాకరట్ట కప్పుడుమట్ట అంట పెట్టరా. ఆల్రెడీ కంబోడియాలో రాము ఉన్నారు కదా, ఆయన చూపిస్తారా? ఆయనకి చూపించబోయా కంబోడియా నేను చూపించను, నేను వెళ్ళిపోతున్నాను మా పెళ్ళం దగ్గర తొంగోడానికి, నేను చూపించు. ఇట్స్ పబ్లిక్. పెళ్ళి అయిందని నువ్వే చెప్పావు, పెళ్ళం హనీమూన్ అన్నావు. పెళ్ళి అయినప్పుడు పెళ్ళం పక్కన ఉండాలి, అంతేగాని కంబోడియాల పక్కన కొబ్బరిమట్టల పక్కన కాదు. ఏం పిసుకుతావు? కంబోడియాలో కొబ్బరికాయలు పిసుకుతావా? వెళ్ళి పెళ్ళమైంది, పెళ్ళం దగ్గర ఉండు కొన్ని రోజులు, ఒక సంవత్సరమైనా పెళ్ళం చెయ్యి. తర్వాత యు గో అండ్ అవుట్ సైడ్ అండ్ ఎక్స్ప్లోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవంటున్నావు, ఇండియా ఎక్స్ప్లోర్ చెయ్యి. 8 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నాయి, దయచేసి ఇండియాని చూపించాడు. మీరు అన్నారు కంబోడియా మాకొద్దు, ఇండియా చూపించు. నాన్ వేసిన ఇండియాని చూపించు, నువ్వు కూడా చూపించు. నాన్ వేసిన ప్రదేశాలు లదాఖ్ చూపించు, లదాఖ్ చూపించు, త్రయంబకేశ్వరం చూపు, కేదార్నాథ్ చూపించు, బద్రీనాథ్ చూపించు, రామేశ్వరం చూపించు, శనేశ్వరం చూపించు. శనేశ్వరంకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకో, నీ శని అంతా పోతుంది. ఇండియా చూపించు, చీప్ అండ్ బెస్ట్. నువ్వు ఇండియా చూపించు, డబ్బులు వస్తాయి. నువ్వు ఇంత పెద్ద సబ్స్క్రైబర్ అయినా నువ్వే ఇండియాని చూపించట్లేదు. హనీమూన్ నీకు అవసరమా? నీకు పేదోడివి, సైకిల్ ప్యాచ్లు వేసుకున్నాడు, ఇంటర్నేషనల్లో హనీమూన్ అవసరమా నీకు? మళ్ళీ నీ పిల్లాన్ని తీసుకెళ్ళడం అవసరమా? ఎవరి డబ్బులతో తీసుకెళ్ళో? నీ పిల్లమేమైనా వచ్చిందా? మొదటిసారి ఫ్లైట్ ఎక్కి ఇండియా తిప్పి ఇంత గెలిచి రచ్చగెలాలి, మళ్ళీ హనీమూన్కి వెళ్ళావు. మళ్ళీ హనీమూన్ నుంచి ఇండియాకి ఎందుకు డబ్బులు బొక్క? మీ ఆమెను పంపించాలి ఫ్లైట్ ఎక్కించి, నువ్వు తగ్గ ఉండాలి. ఫ్లైట్ ఛార్జీలు బొక్కన వెళ్ళొస్తే ఏమైనా మంచి, ఇదేమైనా తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్ళి రావడానికి, థాయిలాండ్ నుంచి తెనాలి నుంచి థాయిలాండ్, ఏట్రా అంత గుద్దబలిసి ఉన్నారు మీరు? మేము వెళ్ళలేక, మా అమ్మాలు చూడలేక, మా అమ్మ కూడా అన్నం పెడితే తినాలని ఉంది, మా అమ్మ ముద్ద, మా అమ్మ ప్రేమతో ముద్ద కలిపి నోట్లో పెడితే తినాలని ఉంది నాకును. మాకు లేవా ప్రేమలో అభిమానాలు? కొలంబియా నుంచి ఇంటికి వెళ్తే 1,50,000 అడుగుతున్నారు ఫ్లైట్ ఛార్జెస్. ఈ ఇంటికి వెళ్ళే దారిలో మధ్యనున్న కంట్రీలన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి నేను మా ప్లాన్ వేసుకొని, నేను ఇంటికి వెళ్ళాలని ఉంది. 500 రోజులు దోలు తీరిపోతుంది నాకును. ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ చేతితో కాలేజ్ దండం పెట్టుకోవాలి, మాకు బోలు ప్లాన్లు ఉన్నాయి. సో ఐఎమ్ కమింగ్ సూన్ ఇండియా, ఇట్స్ నాట్ పాసిబుల్, కమింగ్ సూన్. అండ్ గొమ్మని అందరూ వదిలేశారు, దయచేసి గొమ్మని గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరు మాట్లాడాల్సింది గొమ్మని గురించి. ఇక్కడ ఉప్మాని చేసిన స్కామ్ కాదు, ఉప్మాని చేసిన స్కామ్ వెనకతలో గొమ్మని హస్తం ఉంది. హస్తం లేకుండా కమ్యూనిటీ ట్యాబ్లో ఏసీ లేదు, నేను సహాయం చేస్తున్నాను అనలేదు. ఓకే, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. రేపు వీడియోతోని మొత్తం రేపు అంతా స్మాష్ అయిపోతుంది. ప్రతి లైవ్కి వెళ్దాం, అందరితో మాట్లాడదాం. గమ్ము స్కామ్ని, ఉప్మా స్కామ్ని బట్టబయలు చేద్దాం. రూపాయి కూడా పంపించడానికి వీల్లేదు. ఇది భగవంతుగా శ్రీశైలం మల్లన్న మీదానా, అండ్ భద్రాచలం రాముడి మీదానా, ఇంకా తిరుపతి వెంకన్న మీదానా, షిర్డీ సాయిబాబా మీదానా పొరపాటున ఎవడైనా ఆ ఉప్మా గారికి డబ్బులు పంపించారని తెలిసిందా, కుండి ఎత్తు బుర్ర మీద ఎడదొబ్బుతాను. దేవుడి మీద ఆన పెట్టానంటే పంపించడానికి వీల్లేదు. ఓకే, మైండ్ ఇట్. ఉంటాను, బాయ్ అండ్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ నైట్.